రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొడుకు కూతురు. సారంగాపూర్ అనే గ్రామంలో మాధవరావు శాంతమ్మ అనే మధ్యతరగతి భార్యాభర్తలు నివసించేవారు. వాళ్ళకి 2 సంతానం. కొడుకు పేరు కళ్యాణ్, కూతురు పేరు జాహ్నవి. మాధవరావుకు పెద్దగా ఆస్తుపాస్తులు ఏమీ లేవు. ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసేవాడు. తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అయినా మాధవరావు శాంతమ్మ వాళ్ళు 2 పిల్లల్ని సమానంగా చూసేవారు కాదు. వారికి కూతురు జాహ్నవి అంటే వల్లమాలిన అభిమానం. శాంతమ్మ కూతురును కాన్వెంట్ స్కూల్లో చదివించేది. కూతురుకు లంచ్ బాక్స్ సిద్ధం చేసి స్కూల్కు పంపేది. కళ్యాణ్ మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడు. ఇక స్కూల్లో మధ్యాహ్న భోజనం తినేవాడు. స్కూల్లో తనకు వచ్చే స్కాలర్షిప్ డబ్బులతోనే చదువుకునేవాడు. చెల్లెల్ని కాన్వెంట్ స్కూల్లో చదివిస్తూ కళ్యాణ్ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారని ఇప్పుడు బాధపడేవాడు కాదు. చిన్నప్పటి నుండే ఆదర్శ భావాలు కలవాడు. తను కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మా నాన్నలకి సహాయంగా ఉండాలని, తన చెల్లెల్ని గొప్పింటికి కోడలుగా పంపించాలని కళ్యాణ్ అనుకునేవాడు. ఈ విధముగా జరుగుతుండగా పిల్లలు పెద్దవాళ్ళవుతారు. కళ్యాణ్ గవర్నమెంట్ కాలేజీలో చదివి డిగ్రీలో మంచి మెరిట్ మార్కులతో పాస్ అవుతాడు. ఇక డిగ్రీలో తనకొచ్చిన మార్కులతో ఇంజనీరింగ్ లో ఫ్రీ సీట్ సంపాదిస్తాడు. మాధవరావు తన కూతురు మీద ప్రేమతో ప్రైవేట్ కాలేజీలో చదివించినా కూతురుకు మాత్రం చదువుపై ఆసక్తి ఉండేది కాదు. జాహ్నవి అతి కష్టం మీద ఇంటర్ పాస్ అవుతుంది. ఈ విధముగా జరుగుతుండగా కళ్యాణ్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. తనకున్న తెలివితేటలకు అతనికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. ఇలా సంవత్సరం తర్వాత, కళ్యాణ్, చిన్నప్పటి నుండి నువ్వు ఎంతో కష్టపడి చదివావు. ఆ భగవంతుని దయ వల్ల నీకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నీకు తెలిసే కదా బాబు, మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని. ఇక నీ చెల్లెలు పెళ్లి విషయానికి వస్తే మీ నాన్నగారు కొంత డబ్బు పోగు చేశారు. కాని ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? ఖర్చులుంటాయి కదా. మనకా ఉన్నది ఒకే అమ్మాయి. కట్న కానుకలు కాస్త ఎక్కువైనా మంచి సంబంధం చూసి చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపించి అత్తవారింటికి పంపించే బాధ్యత నీది. అమ్మా మీరంతలా చెప్పాలా? నేను చెల్లెలి పెళ్లి గురించి సేవింగ్స్ చేస్తూనే ఉన్నాను. అవసరమైతే బ్యాంకులో పర్సనల్ లోన్ కూడా తీసుకుంటాను. మీరేమీ టెన్షన్ పడద్దమ్మా. నేను ఆఫీస్కు వెళ్లి రావడానికి కంపెనీ వాళ్లే క్యాబ్ అరేంజ్ చేశారు. నాకు ఆఫీస్ వాళ్లే ఫ్రీగా ఫ్రాట్ ఇచ్చారు. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఆఫీసులోనే అరేంజ్ చేస్తారు. ఇక నాకు ఖర్చంటే రాత్రి భోజనానికి, ఇతర అవసరాలకి కాస్త డబ్బు అవసరం ఉంటుంది. అమ్మా నేను మిగతా డబ్బులు మీకు పంపిస్తాను. మీరు వాటిని చెల్లెలి పెళ్లి గురించి దాచిపెట్టండి. అలాగే బాబు. ఈ విధముగా జరుగుతుండగా మాధవరావు తన కూతురికి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి మాధవరావు గారు. పంతులు గారు, మా అమ్మాయికి ఒక మంచి పెళ్లి సంబంధం చూడండి. కట్న కానుకలు లాంఛనాలు ఘనంగానే ఇచ్చుకుంటాము అంటూ మాధవరావు పంతులు గారికి అమ్మాయి ఫోటో వివరాలు ఇస్తాడు. చూడండి మాధవరావు గారు, ఒక మంచి సంబంధం చూశాక మీకు కబురు చేస్తానండి. ఇలా జరుగుతుండగా ఒకరోజు పంతులు గారు మాధవరావు ఇంటికి వస్తాడు. అమ్మా శాంతమ్మ గారు, మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశానండి. అబ్బాయి పేరు శ్రీరామ్. అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం. జీతం డబ్బుల కన్నా పైన డబ్బులే ఎక్కువ సంపాదిస్తాడు. వాళ్ళ నాన్న రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. వాళ్ళకి పట్టణంలో సొంత ఇల్లు ఉంది. అలాగే వాళ్లకు కొన్ని ఫ్లాట్లు కూడా ఉన్నాయి. మాకీ పెళ్లి సంబంధం నచ్చిందండి. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పంతులు గారు అబ్బాయి ఫోటో వివరాలు మాధవరావుకు ఇస్తాడు. పంతులు గారు శ్రీరామ్ని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని మాధవరావు ఇంటికి వస్తాడు. మాధవరావు గారు, ఈయన శ్రీరామ్. ఇక వారి తండ్రి గారి పేరు రామారావు. అతను రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. ఇక వాళ్ళ అమ్మగారి పేరు జానకమ్మ. బావగారు, మీ అమ్మాయి మాకు నచ్చిందండి. కట్న కానుకను లాంఛనాల గురించి పంతులు గారు అంతా వివరించారు. చాలా సంతోషం బావగారు. ఇంతకీ మీ అబ్బాయి కళ్యాణ్ రాలేదేంటండి? వాడికి ఆఫీసులో లీవ్ దొరకలేదండి. పంతులు గారు, అమ్మాయి అబ్బాయి జాతకాలు చూసి ముహూర్తం పెట్టండి. అయ్యా రామారావు గారు, నేను అమ్మాయి అబ్బాయి జాతకాలు చూశానండి.
వారి జాతకంలో ఎటువంటి దోషము లేదండి. ఇక వచ్చే నెల 9వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉందండి. ఇలా శాంతమ్మ తన కొడుకు కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. కళ్యాణ్, మీ చెల్లెలకు మంచి సంబంధం చూశానురా. అబ్బాయి పేరు శ్రీరామ్. అతనికి గవర్నమెంట్ ఉద్యోగం. జీతం డబ్బుల కన్నా పై డబ్బులే ఎక్కువ సంపాదిస్తాడు. వాళ్ళకి సొంత ఇల్లు, అలాగే పట్టణంలో ఫ్లాట్లు కూడా ఉన్నాయి. బాబు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు కట్న కానుకలు ఘనంగా ఇచ్చి పెళ్లి జరిపిద్దాం. సరే అమ్మా. ఈ విధముగా జరుగుతుండగా శ్రీరామ్ జాహ్నవిల పెళ్లి జరుగుతుంది. అమ్మా, చెల్లాయి పెళ్లి జరిగిపోయింది. భవిష్యత్తులో నా ఉద్యోగం మన గ్రామానికి దగ్గరలో ఉన్న పట్టణానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి ఎలాగూ సొంతిల్లు లేదు కదా. నేను మంత్లీ కొన్ని డబ్బులు మీకు పంపిస్తాను. ఈ ఊరిలోనే ఒక ఫ్లాట్ తీసుకుని మనం ఇల్లు కట్టుకుందాం. అలాగే బాబు. ఇలా 1 సంవత్సరం తర్వాత కళ్యాణ్ తన ఊరికి బయలుదేరతాడు. అమ్మా, నేను మీకు నెల డబ్బులు పంపించాను కదా, మీరు ఒక మంచి ఓపెన్ ప్లాట్ తీసుకోండి. నేను హోమ్ లోన్ అప్లై చేస్తాను. కళ్యాణ్, నీకొక విషయం చెప్పాలిరా. మొన్న ఈ మధ్య జాహ్నవి మన ఇంటికొచ్చిందిరా. కారు కొనివ్వమని అడిగితే ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోతే పుట్టింటిపై వెనక్కి తిరిగి చూడటం సంస్కారం కాదనుకొని నువ్వు ఫ్లాట్ గురించి పంపించిన డబ్బులతో జాహ్నవికి కారు కొనిచ్చాము. నీకు ఈ విషయం చెబితే నువ్వు ఏమనుకుంటావోనని చెప్పలేదు. అప్పుడు కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక కళ్యాణ్ అప్పటి నుండి తమ అమ్మా నాన్నలకు ఇంటి ఖర్చులకు మాత్రమే డబ్బులు పంపించేవాడు. మిగతా డబ్బులు తను ఒక అకౌంట్ ఓపెన్ చేసి సేవింగ్స్ చేసుకునేవాడు. ఇలా ఒకరోజు శాంతమ్మ కళ్యాణ్కి ఫోన్ చేసి, కళ్యాణ్, ఓపెన్ ఫ్లాట్ తీసుకుంటానన్నావు కదరా, డబ్బులు పంపించడం లేదేంటి? ఇంతకు ముందంటే చెల్లాయి పెళ్లి గురించి డబ్బులు పంపించాను. ఇక ఆ ప్లాట్ విషయం నేను చూసుకుంటాలేమ్మా. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు జాహ్నవి తన తల్లిదండ్రుల వద్దకు వస్తుంది. అమ్మా, అన్నయ్యకు పెళ్లి చేయవా? అప్పుడే ఏం తొందరొచ్చిందమ్మా వాడి పెళ్లికి. అన్నయ్యకు మంచి ఉద్యోగం, ప్రస్తుతం ఎటువంటి బరువు బాధ్యతలు లేవు. మనమే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది. లేదంటే అన్నయ్య పట్టణంలో ఉంటున్నాడు. అక్కడ ఆఫీసులో ఏ కులం తక్కువదాన్నో ఇష్టపడి మన కులం మతం కానిదాన్ని, చదువు తెలివితేటలు ఉన్నదాన్ని పెళ్లి చేసుకొని తీసుకొస్తే అది మన మాట వింటుందా అమ్మా? ఆలోచించుకో. అప్పుడు శాంతమ్మ కళ్యాణ్ గదికి వెళ్తుంది. కళ్యాణ్, చెల్లెలికి పెళ్లి చేశావు, అలాగే మనకున్న అప్పులన్నీ తీర్చేశావు. ఇక నీకు కూడా పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుందిరా. సంబంధాలు చూడమంటావా? సరే అమ్మా. ఇక పక్క ఊరిలో రామయ్య లక్ష్మమ్మ అనే దంపతులు నివసించేవారు. రామయ్య తనకున్న 1 ఎకరం పొలం సాగు చేస్తే వచ్చే పంట డబ్బులతో జీవనోపాధి కొనసాగించేవారు. వారి కూతురు పేరు వైష్ణవి. వైష్ణవి డిగ్రీ వరకు చదువుకుంటుంది. నాన్న, నా డిగ్రీ చదువు పూర్తయింది. నేనేదైనా ఉద్యోగం చేస్తాను. ఆ వచ్చే డబ్బులు మన ఇంటి ఖర్చులకు పనికొస్తాయి. వద్దమ్మా, అసలే నువ్వు ఆడపిల్లవి. బయటికి వెళ్లి ఉద్యోగం చేస్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే మా బాధ్యత తీరుతుంది. మనకున్న ఎకరం పొలంలో పంట పండిస్తే వచ్చే డబ్బులు మన తిండి ఖర్చులకే సరిపోవటం లేదు. అటువంటిది నా పెళ్లి ఎలా చేస్తారు? చూడమ్మా, ఉన్న ఎకరం పొలము అమ్మేసి నీ పెళ్లి జరిపిస్తాను. అదేంటి నాన్న, పొలం అమ్మేస్తే రేపు మీరెలా బ్రతుకుతారు? మాదేముందమ్మా, ఏ కూలో నాలో చేసుకొని బతుకుతాము. నీకు పెళ్లి చేస్తే నువ్వు అత్తవారింట్లో సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. ఏ తల్లిదండ్రులైనా తమ కూతురిని గొప్పింటికి కోడలుగా పంపించాలని ఎన్నో కలలు కంటారు. కాని అవి నెరవేరవు. వాళ్ళ ఆర్థిక పరిస్థితికి తగ్గ సంబంధం తీసుకొచ్చి కూతురికి పెళ్లి జరిపిస్తారు. నాన్న, పెళ్లి చేసుకునే ఆడదానికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు, కష్టంలోనూ సుఖంలోనూ ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉండటం. అటువంటి గొప్ప మనసున్న అబ్బాయి నీకు భర్తగా లభించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానమ్మా. రామయ్య పంతులు గారింటికి వెళ్తాడు. పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి. కట్న కానుకలు పెద్దగా ఇచ్చుకోలేమండి. అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. రామయ్య, నీ ఆర్థిక పరిస్థితి గురించి నాకు పూర్తిగా తెలుసు. కాస్త లేట్ అయినా మీ అమ్మాయికి గుణవంతుడైన అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది.
మీరు మీ అమ్మాయి పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించకండి. నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఆ భగవంతునిపై భారం వేసి నిశ్చింతగా ఉండండి. ఈ విధముగా జరుగుతుండగా పంతులు గారు మాధవరావు ఇంటికి వస్తాడు. అమ్మా శాంతమ్మ గారు, మీరు చెప్పినట్లే మీ అంతస్తుకు తగ్గ సంబంధం చూశానండి. అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి, నెలకు 1,00,000 రూపాయల శాలరీ. ఇక వాళ్ళ నాన్నగారు సిటీలోనే వ్యాపారం చేస్తాడు. అమ్మాయి మీకు నచ్చితే పెళ్లి చూపులు జరిపిస్తామండి అంటూ అమ్మాయి ఫోటో కళ్యాణ్కి ఇస్తాడు. కళ్యాణ్ ఆ అమ్మాయి ఫోటో చూసి, పంతులు గారు, ఈ అమ్మాయి నాకు నచ్చలేదండి. నాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు. అమ్మాయి ఉద్యోగం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒక సాంప్రదాయం గల అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా రావాలన్నదే నా ఆశ. అదేంట్రా ఎలా మాట్లాడతావు? మన అంతస్తుకు తగ్గ అమ్మాయిని కోడలుగా తీసుకురావాలని మీ అమ్మాయి ఎంత ఆరాటపడుతుందో నీకు తెలుసా? నాన్నగారు, నేను చిన్నప్పటి నుండి కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. నాకు కాబోయే భార్య, మాకు పుట్టబోయే పిల్లలు కష్టపడకుండా వారికి మంచి జీవితం ఇవ్వాలన్నదే నా కోరిక. మనిషి పుట్టినప్పుడు పేదరికంలో పుడతాడా లేక సిరి సంపదలు ఉన్న ఇంట్లో పుడతాడా అన్నది ముఖ్యం కాదు. మనం చనిపోయేలోపు మన వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండే జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలన్నదే నా కోరిక. చూడండి బాబు, నువ్వు కోరుకున్న లక్షణాలు గల అమ్మాయి ఒకరున్నారు. ఇదిగో ఈ ఫోటో చూడండి అంటూ పంతులు గారు అమ్మాయి ఫోటో కళ్యాణ్కి ఇస్తాడు. పంతులు గారు, ఈ అమ్మాయి నాకు నచ్చిందండి. అమ్మాయి పేరు వైష్ణవి, డిగ్రీ వరకు చదువుకుంది. వాళ్ళ నాన్నగారి పేరు రామయ్య, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మమ్మ. ఇక వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తారు. పెద్దగా కట్న కానుకలేవి ఇచ్చుకోలేరు బాబు. పంతులు గారు, నేను మీకు ముందే చెప్పాను, నాకు ఎటువంటి కట్న కానుకలు అవసరం లేదు. పెళ్లి ఖర్చులు కూడా నేనే భరిస్తాను. అప్పుడు శాంతమ్మ ఇలా అనుకుంటుంది, వీడేంటి నేను గొప్పింటి సంబంధం చూస్తే కానీ కట్నమివ్వని పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు. చూడు బాబు, కట్నం తీసుకోకపోతే ఈ సమాజం అబ్బాయిలో ఏమైనా లోపాలున్నాయని నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అమ్మా, ఆడపిల్లని అంత కట్నమివ్వు ఇంత కట్నమివ్వు అని అడగటం సంస్కారవంతుల లక్షణం కాదు. ఇప్పుడు అమ్మాయి కట్నం ఇచ్చి నన్ను కొనుక్కుంటే నేను రోజు తనతో కాపురం చేయాలా? అది ఎంత అసభ్యకరంగా ఉంటుంది. కళ్యాణ్, మీ బావగారు కట్నం తీసుకున్నాడు కదరా. బావగారు కట్నం తీసుకున్నారంటే అది మీరు ఇష్టపడి ఇచ్చారు, వాళ్ళు ఇష్టపడి తీసుకున్నారు. అది మీకు వాళ్లకు సంబంధించిన విషయం. నాకు మాత్రం నా అత్తామామలు కూడా తల్లిదండ్రులతో సమానం. నా భార్య జీవితాంతం నాతో సంతోషంగా కాపురం చేయాలి. పంతులు గారు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. నేను, మా అమ్మ, నాన్నగారు, మీరు కలిసి వెళ్దాం. అదేంట్రా, చెల్లెల్ని కూడా తీసుకెళ్దాం. వద్దమ్మా, మనం వెళ్తే సరిపోతుంది. శాంతమ్మ గారు, పెళ్లి సంబంధం గురించి అమ్మాయి అమ్మా నాన్నలతో మాట్లాడమంటారా? అప్పుడు శాంతమ్మకు మనసులో ఇష్టం లేకున్నా కలిసి కాపురం చేసేది వాళ్ళిద్దరూ. మాదేముందండి, అబ్బాయి ఇష్ట ప్రకారమే కానివ్వండి. పంతులు గారు, నేను అమ్మాయితో మాట్లాడాలని చెప్పండి. అలాగే బాబు, ఇక నేను అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానండి. ఇలా శాంతమ్మ తన కూతురు జాహ్నవికి ఫోన్ చేస్తుంది. అమ్మా, ఎలా ఉన్నారు? అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మేమందరం బాగానే ఉన్నాము. అల్లుడు గారు ఇప్పుడే భోంచేసి ఆఫీస్కి వెళ్లారు. మీ అన్నయ్యకు ఒక గొప్పింటి సంబంధం తీసుకొస్తే నేను తీసుకొచ్చిన సంబంధం కాదని ఒక పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. అదేంటమ్మా, అన్నయ్య పెళ్లికి కట్న కానుకలు లాంఛనాలు ఘనంగా వస్తాయి అనుకుంటే అన్నయ్య ఏంటి ఇలా చేశాడు? పోనీ అన్నయ్యతో నేనేసారి మాట్లాడనా? వాడు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేడమ్మా. సరే అన్నా, పెళ్ళైతే జరగనివ్వు, తర్వాత చూద్దాం. ఇలా పంతులు గారు మాధవరావు, శాంతమ్మ, కళ్యాణ్లను తీసుకొని రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య వీరి మాధవరావు, ఆయన భార్య శాంతమ్మ, వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ పట్టణంలో జాబ్ చేస్తున్నాడు. మాధవరావు, శాంతమ్మ అయిష్టంగానే పెళ్లి చూపులకు వస్తారు. అప్పుడు కళ్యాణ్ వైష్ణవితో మాట్లాడాలని వైష్ణవిని తీసుకొని ఇంటి బయటకు వస్తాడు. వైష్ణవి, నేను సేల్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాను అంటూ కళ్యాణ్ ఇలా వైష్ణవితో కాసేపు మాట్లాడతాడు. వైష్ణవి, నా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంతకీ నేను మీకు నచ్చానా లేదా? పంతులు గారు మీ గురించి చెబితే నేను అస్సలు నమ్మలేదు.
ఏమండి, ఈ రోజుల్లో కూడా కట్నం తీసుకోకుండా ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటే మీది ఎంత మంచి మనసో నాకు అర్థమైంది. మీలాంటి మంచివారు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. వైష్ణవి, నీ అమాయకత్వం నాకు నచ్చింది. ఇలా కళ్యాణ్ వైష్ణవి కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంటి లోపలికి వస్తారు. పంతులు గారు, నేను వైష్ణవితో మాట్లాడాను. మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లికి ఇష్టపడ్డాం. చూడండి మామయ్య గారు, పెళ్లికి అవసరమైన చీరలు, బంగారు నగలు అన్నీ నేనే తీసుకుంటాను. పెళ్లి ఖర్చు కూడా నేనే భరిస్తాను. ఈ మాటలు విన్న రామయ్య, లక్ష్మమ్మ చాలా సంతోషిస్తారు. ఈ విధముగా జరుగుతుండగా కళ్యాణ్ వైష్ణవిల పెళ్లి జరుగుతుంది. కళ్యాణ్ తన అనుకున్న ప్రకారం కొత్త ఇంట్లోకి తన భార్య, అమ్మా నాన్నలతో కలిసి వెళ్తాడు. కళ్యాణ్ ఇంట్లో పని మనిషిగా రంగమ్మను నియమిస్తాడు. ఇంట్లో వంట మాత్రమే వైష్ణవి చేసేది. మిగతా పనులన్నీ పని మనిషి రంగమ్మ చూసుకునేది. ఇలా కళ్యాణ్ వైష్ణవిల సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతుంది. ఈ విధముగా జరుగుతుండగా వర్షాలు సరిగ్గా పండకపోవడంతో రామయ్య తన పొలం అమ్ముకుంటాడు. ఇల్లు గడవడం కూడా కష్టమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ తన మామగారైన రామయ్య ఇంటికి వెళ్తాడు. మామయ్య గారు, ఈ డబ్బులు తీసుకోండి. మీ కొడుకే ఇస్తున్నాడని అనుకోండి. వద్దు బాబు, నాలాంటి పేదవాడి కూతుర్ని పెళ్లి చేసుకోవడమే మా అదృష్టం. ఇక మా గురించి అంటారా? మాదేముందండి, ఏ కూలో నాలో చేసుకొని బతుకుతాము. మామయ్య గారు, మీ కూతురు నాకు భార్యగా లభించడం నా అదృష్టం. ఇక మీరు ఏమీ ఆలోచించకండి. ఈ డబ్బులు తీసుకొని మీరేదైనా వ్యాపారం చేసుకోండి. మీకు అంతలా ఆత్మాభిమానం అడ్డొస్తే అప్పుగానైనా తీసుకొని తర్వాత నాకు ఇవ్వండి. ఈ మాటలు విన్న రామయ్య, లక్ష్మమ్మ చాలా సంతోషిస్తారు. ఇటు శాంతమ్మ, చూడు బాబు, కోడలు వచ్చింది కదరా, ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెరిగాయి. ఈ మధ్య మీ నాన్నగారికి నాకు ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదు. ఆస్పత్రి ఖర్చులు కూడా పెరిగాయి అంటూ శాంతమ్మ తన కొడుకు కళ్యాణ్ వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేది. అమ్మా, మీరు ఖర్చు గురించి వెనకాడకండి. మీకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. శాంతమ్మ ఇలా వసూలు చేసిన డబ్బులను తన కూతురుకు చేరవేసేది. కళ్యాణ్కి ఈ విషయాలేవి తెలిసేది కాదు. వైష్ణవ్ కూడా ఇంటి విషయాలేవి పట్టించుకునేది కాదు. కళ్యాణ్ ఆఫీసులో పని ఒత్తిడి వల్ల చాలా బిజీ అయిపోతాడు. ఒక్కోసారి 2-3 రోజులు కూడా ఇంటికి రావడం కుదిరేది కాదు. కళ్యాణ్ డబ్బులు సంపాదించడంలో చాలా బిజీ అయిపోతాడు. ఇలా ఒకరోజు జాహ్నవి తన తల్లిదండ్రుల ఇంటికి వస్తుంది. అమ్మా, ఒక పేదింటిదాన్ని తీసుకొచ్చి నీ కొడుక్కు పెళ్లి చేశావు. అన్నయ్యకున్న సంపాదన, ఉద్యోగం, అంతస్తు బట్టి ఎంత లేదన్నా 1 కోటి రూపాయల కట్నం తీసుకొచ్చే కోడలు వచ్చేది. కాని అన్నయ్య ఏం చేశాడు? పెళ్లి ఖర్చులు మొత్తం తానే భరించి ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని నెత్తికెక్కించుకున్నాడు. కనీసం వాళ్ళ అమ్మా నాన్న ఆడపడుచు కట్నం కింద ఒక మంచి పట్టు చీరైనా పెట్టారా? అసలు ఈ ఇంట్లో పనమ్మాయి అవసరమా? జాహ్నవి, నువ్వు చెప్పింది కరెక్టే. కాని వైష్ణవితో పని చేయిస్తే అది వెళ్ళి మీ అన్నయ్యకు చెప్పదు. ఎందుకు చెప్తుంది? దాన్ని మీరు భయభక్తుల్లో మీ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. అది చదువుకున్నదన్న మాటే కాని పల్లెటూరు బయటు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి మిమ్మల్ని ఎదిరించే సాహసం కూడా చేయలేరు. నువ్వు గీసిన గీత దాటకుండా దాన్ని నీ కాళ్ళ వద్ద దాసిలా ఉంచుకోవాలి. ఇలా కూతురు చెప్పిన విషయాలన్నీ విన్న మాధవరావు, శాంతమ్మ ఇక అప్పటి నుండి వైష్ణవిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. ఒకరోజు వైష్ణవి టీవీ చూస్తూ ఉంటుంది. చూడమ్మా, మీ అమ్మ నాన్న పొద్దుస్తమానం టీవీ చూస్తూ కూర్చోమని చెప్పారా? అయినా మీ ఇంట్లో టీవీ కూడా లేదు కదా, ఆ రిమోట్ ఇచ్చి వెళ్ళు అని కోపంతో అంటాడు. అది కాదు మామయ్య గారు. ముందు నువ్వు లోపలికి వెళ్తావా లేదా? అప్పుడు వైష్ణవి లోపలికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం కళ్యాణ్ ఇంటికి వచ్చాక వైష్ణవి బెడ్రూమ్లో ఉంటుంది. అదేంటి వైష్ణవి, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? హాల్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేయొచ్చు కదా. లేదండి, మామయ్య గారు ఐపీఎల్ మ్యాచ్ చూస్తానన్నారు. హాల్లో టీవీ పెద్దవాళ్లకు మాత్రమే కదా, వాళ్లకు నచ్చిన సీరియల్స్, క్రికెట్ చూస్తారు అంటూ మర్నాడు కళ్యాణ్ వైష్ణవి గురించి బెడ్రూమ్లోకి టీవీ తీసుకొస్తాడు. వైష్ణవి, నీ గురించి తీసుకొచ్చిన చాక్లెట్లు, ఐస్ క్రీములు తిన్నావా? లేదండి,
మీరు వెళ్ళాక అత్తయ్య గారు ఫ్రిడ్జ్కు తాళం వేశారు. కళ్యాణ్ తన బెడ్రూమ్లోనే ఒక ఫ్రిడ్జ్ తీసుకొచ్చి పెడతాడు. ఈ విషయం తెలుసుకున్న శాంతమ్మ జాహ్నవికి ఫోన్ చేస్తుంది. చూడమ్మా, మీ వదినను మీ అన్నయ్య ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? నువ్వు చెప్పినట్లే నేను చేసినా వాడు మాత్రం దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. మీ నాన్నగారు వదినను హాల్లో టీవీ చూడనివ్వకపోతే బెడ్రూమ్లోనే ఒక టీవీ తీసుకొచ్చి పెట్టాడు. అది కాకుండా నేను ఫ్రిడ్జ్కు తాళం వేస్తే బెడ్రూమ్లో మరొక ఫ్రిడ్జ్ తీసుకొచ్చి పెట్టాడు. చూడమ్మా, నేను వస్తున్నాను. ఎలాగో అన్నయ్య నెక్స్ట్ వీక్ క్యాంపుకు వెళ్తున్నాడు కదా, వారం రోజుల వరకు తిరిగి రాడు. ఈ లోపు దాని సంగతి చూద్దాం. అమ్మా, వైష్ణవిని జాగ్రత్తగా చూసుకోండి. నేను క్యాంప్కు వెళ్తున్నాను. వచ్చేసరికి వారం రోజులవుతుంది. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? వైష్ణవి నా కూతురు లాంటిది. అది కాదమ్మా, తాను ఒంటరిగా ఎలా ఉంటుందోనని. నేను మీ నాన్నగారు లేము. ఇక నువ్వేమీ మాట్లాడకు. కోడల్ని చూసుకునే బాధ్యత మాది. ఇలా జాహ్నవి తన తల్లిదండ్రుల వద్దకు వస్తుంది. కళ్యాణ్ ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్లిపోగానే శాంతమ్మ వైష్ణవిపై విరుచుకుపడుతుంది. ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు? నిన్నగాక మొన్నొచ్చావు, అప్పుడే మా అబ్బాయిని నీ వైపు తిప్పుకుంటావా? మా కొడుకు నీకోసం మమ్మల్ని వదిలేస్తాడనుకుంటున్నావా? మా వాడికి ఏం నూరిపోసావు? నేను మీ గురించి ఏం చెప్పలేదు అత్తయ్య గారు. ఏమీ చెప్పకుండానే వాడు నీకు బెడ్రూమ్లో టీవీ ఫ్రిడ్జ్ తీసుకొచ్చాడా? మీ అమ్మా నాన్నలకు మానాభిమానాలు లేవా? ఎవరైనా అల్లుడి దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఇంట్లో వాళ్ళందరూ కలిసి మా అన్నయ్యకు మాయమాటలు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకున్నారమ్మా. ఎంతైనా లో క్లాసు బుద్ధులు ఎక్కడికెళ్తాయి? నీ బతుక్కు ఇంత కాస్ట్లీ నగలు బట్టలు అవసరమా? అంటూ బట్టలన్నీ సూట్ కేసులో సర్ది కూతురికి ఇస్తుంది. మా అబ్బాయి వచ్చాక ఇక్కడ జరిగిన విషయాలన్నీ వాడికి చెప్పావో నిన్ను చంపేస్తాను. నువ్వు నేను చెప్పినట్లే వినాలి అంటూ శాంతమ్మ వైష్ణవిపై చేయి చేసుకుంటుంది. అప్పుడు వైష్ణవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. శాంతమ్మ ఇంట్లో పనమ్మాయిని మానిపించి ఇంటి పనంతా వైష్ణవి చేత చేయిస్తుంది. వైష్ణవికి సరిగ్గా భోజనం కూడా పెట్టేది కాదు. ఒకరోజు వైష్ణవి తన అమ్మా నాన్నల వద్దకు వెళ్తుంది. ఇలా వైష్ణవి జరిగిన విషయాలన్నీ తన తల్లిదండ్రులకు వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వైష్ణవి, అంత గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళడం నీ అదృష్టం. అల్లుడు గారు చాలా మంచివారమ్మా. అతనికి వాళ్ళ అమ్మా నాన్నల గురించి జరిగిన విషయాలన్నీ చెప్పావనుకో, వాళ్ళ అమ్మా నాన్నలను అడుగుతాడు. మళ్ళీ అల్లుడు గారు ఇంట్లో లేని సమయంలో మీ అత్త మామ ఆడపడుచు నిన్ను వేధించడం మొదలు పెడతారు. అల్లుడు గారిది గొప్ప మనసు. నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ అత్తా మామలతో ఆడపడుచుతో గొడవలు శరామామూలే. నువ్వే సర్దుకుపోవాలమ్మా. వాళ్ళ అమ్మా నాన్నల్ని ఆడపడుచుని వదిలేసుకోగలరా చెప్పు? అలా అని వాళ్లను వదిలేసి నీతో వేరు కాపురం పెట్టలేడు కదా. చూడమ్మా, అల్లుడు గారు చాలా ఉదార స్వభావం కలవాడు. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం కూడా చేశారు. అది మర్చిపోకూడదు. ఇక ఇంటి విషయాలంటావా, నువ్వు కొన్ని రోజులు సర్దుకుపోక తప్పదమ్మా. ఆడపిల్ల పెళ్ళయ్యాక కష్టమైన సుఖమైన అత్తవారింట్లో ఉంటేనే ఆ స్త్రీకి సమాజంలో గౌరవం ఉంటుంది అని కూతురుకు సర్ది చెప్పి లక్ష్మమ్మ రామయ్య కూతురుని అత్తవారింటికి పంపిస్తారు. ఇక అప్పటి నుండి వైష్ణవి మౌనంగా ఉండేది. ఇక ఇది అదనుగా భావించి ఇటు శాంతమ్మ జాహ్నవులకి వైష్ణవి ఏ పని చేసినా నచ్చేది కాదు. కావాలనే గొడవ పడేవారు. ఈ విధముగా జరుగుతుండగా కళ్యాణ్ క్యాంపు నుండి ఇంటికి వస్తాడు. వైష్ణవి చాలా నీరసంగా కనిపిస్తుంది. వైష్ణవి, ఒంట్లో బాలేదా? చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఒక్కసారి వెళ్ళి డాక్టర్కి చూపించుకో అంటూ డబ్బులిస్తాడు. ఇది గమనించిన శాంతమ్మ జాహ్నవి వైష్ణవి వంటింట్లోకి రాగానే, ఏంటే, వాడు నీకు డబ్బులిచ్చాడు కదా, ఆ డబ్బులివ్వు అని శాంతమ్మ ఆ డబ్బులు తీసుకుంటుంది. ఇక నుండి ఇంట్లో ఖర్చులకు డబ్బులు అడిగి నాకే ఇవ్వాలి. అలాగే అత్తయ్య గారు. ఇలా ఒకరోజు వైష్ణవి కళ్యాణ్ వచ్చేసరికి పడుకొని ఉంటుంది. అదేంటి వైష్ణవి, ఈ టైంలో పడుకున్నావు? ఒంట్లో బాలేదా? చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నావు. పద హాస్పిటల్కి వెళ్దాం
అని కళ్యాణ్ వైష్ణవిని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అప్పుడు డాక్టర్ చెకప్ చేసి, చూడండి, మీ ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు, బలమైన పౌష్టికాహారం ఇవ్వండి, అలాగే ఈ మందులు కూడా వాడండి. కళ్యాణ్ వైష్ణవికి డ్రై ఫ్రూట్స్, మందులు తీసుకుని ఇంటికి వస్తాడు. కళ్యాణ్ తీసుకొచ్చిన డ్రై ఫ్రూట్స్, నట్స్ శాంతమ్మ తన గదిలోకి తీసుకువెళ్తుంది. శాంతమ్మ కావాలనే వైష్ణవితో గంటకి ఆ కూర వండు, ఈ కూర వండు అంటూ ఏదో ఒక పని చెబుతూనే ఉండేది. వంటలు సరిగ్గా చేయడం లేదని ఒకరోజు వైష్ణవి చేతిపై వాత పెడుతుంది. ఆ రోజు సాయంత్రం కళ్యాణ్ ఇంటికి వచ్చాక, వైష్ణవి, చేతికా గాయమేంటి? అది వంట చేస్తుండగా. నువ్వు వంట చేయడం ఏంటి? వంట చేయడానికి పని మనిషి ఉంది కదా. వంట మనిషి ఈ రోజు రాలేదండి. అయితే వంట అమ్మని చేయమని చెప్తే సరిపోయేది. అత్తయ్య వంట చేస్తానంటే నేనే వద్దన్నానండి. అప్పుడు కళ్యాణ్ వైష్ణవి చేతికి మందు రాస్తాడు. ఇలా ఒకరోజు వైష్ణవి కూరగాయలు తీసుకొని వస్తుండగా తన స్నేహితురాలు రమ కలుస్తుంది. ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. ఎలా ఉన్నావు? వైష్ణవి, నాదేముందే, నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. మా అత్తామామలు కూడా చాలా మంచివారు. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. అయినా నువ్వేంటే ఇలా అయిపోయావు? నువ్వు గొప్పింటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నావని, మీ ఆయన చాలా మంచోడని విన్నాను. మా ఆయన నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. నన్ను బాగానే చూసుకుంటాడు. కాకపోతే ఇంట్లో అత్తామామ, ఆడపడుచు నన్ను రాచి రంపాన పెడుతున్నారు. ఈ విషయం మా అమ్మా నాన్నలకు చెబితే సంసారం అన్నాక గొడవలు సహజం, సర్దుకుపోవాలని చెప్పారు. ఇంతకీ నువ్వు మీ అత్తామామ, ఆడపడుచు గురించి మీ ఆయనకు చెప్పావా? మా అమ్మా నాన్న అత్తామామ గురించి మా ఆయనకు చెప్పొద్దన్నారు. మీ అమ్మా నాన్నంటే చదువులేని పల్లెటూరు మనుషులు. వాళ్ళు చెప్పింది నువ్వు వింటావా? మీ ఆయన నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి నీకు చీరలు, నగలు కొని పెళ్లి ఖర్చు కూడా తానే భరించాడు. ఇప్పుడు నీ నగలు, చీరలు మీ అత్తగారి వద్ద ఉన్నాయని మీ ఆయనకు చెప్పాల్సింది. భర్త దగ్గర ఏ విషయమూ దాచకూడదు. నువ్వు వెంటనే ఈ విషయాలన్నీ మీ ఆయనతో చెప్పి నీ కాపురాన్ని నిలబెట్టుకో. సరే వైష్ణవి, నేను స్కూల్కెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. మళ్ళీ కలుద్దాం అని చెప్పి రమ అక్కడ నుండి వెళ్తుంది. వైష్ణవ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఏంటే, కూరగాయలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి 2 గంటలవుతుంది. సూపర్ మార్కెట్ పక్కనే కదా. ఇంతసేపు ఏం చేశావు? ఊరంతా బలాదూరు తిరిగావా? అత్తయ్య గారు, కూరగాయలు తీసుకొని వస్తుండగా నా స్నేహితురాలు కలిసింది. అందుకే కాస్త లేటయింది. ఇంత మాత్రానికే నేనేదో తప్పు చేసినట్టు నా మీద విరుచుకుపడతారేంటండి? నాకే ఎదురు చెప్తావా? అంటూ కోపంతో శాంతమ్మ వైష్ణవిపై చేయి చేసుకుంటుంది. ఆ రోజు సాయంత్రం కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి వైష్ణవి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి వైష్ణవి, అలా ఏడుస్తున్నావు? మా అమ్మ ఏమైనా గొడవ చేసిందా? పెళ్ళైన కొన్ని నెలల వరకు అత్తానాన్న బాగానే చూసుకున్నారు అంటూ జరిగిన విషయాలన్నీ కళ్యాణ్కు వివరిస్తుంది. నా చేయి మీద వాత కూడా మీ అమ్మగారే పెట్టారు. నా నగలన్నీ బలవంతంగా లాక్కొని మీ అన్న మీ చెల్లెలకిచ్చింది. ఇంట్లో పని మనిషిని మాన్పించేసి ఇంటి పనంతా నాతో చేయించింది. మా అమ్మా నాన్నలను ఇష్టం వచ్చినట్లు తిట్టింది. నిజానికి మీ అమ్మా నాన్నలకి ఏ రోగాలు లేవు. వాళ్ళు నీ దగ్గర డబ్బులు వసూలు చేసి మీ చెల్లెలకు పంపేవారు. వైష్ణవి, ఇంట్లో ఇంత జరుగుతున్నా నాకు చెప్పాలని నీకు తెలియదా? ఇన్ని రోజులు నిన్ను ఈ నరకం ఎవరు భరించమన్నారు? నువ్వెప్పుడో చెబితే నేను తీసుకునే నిర్ణయాలే వేరుగా ఉండేవి. అందరూ నాలా ఉండకపోవచ్చు. అయినా నువ్వు నన్ను ఇన్ని రోజులు అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇంకోసారి ఏ చిన్న విషయమైనా దాచిపెట్టినా భర్తగా నేను ఊరుకునేది లేదు. అది కాదండి, చెబితే మీరేమంటారోనని. వైష్ణవి, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలకి చెల్లంటే ఇష్టమని తెలుసు. తను ఆడపిల్ల కదా, రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని అమ్మా నాన్న మొదటి నుంచి చెల్లెల్ని చాలా గారాబంగా పెంచారు. నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే మా నాన్న ఉద్యోగం మానేశాడు. సర్లే, ఇన్నాళ్ళు మా కోసం కష్టపడ్డాడు కదా, ఇకనైనా సుఖపడతాడులే అనుకున్నాను. ఇప్పటి వరకు లక్షల్లో ఖర్చు చేసినా నేను ఏనాడు ఏమీ అనలేదు. పోనీలే, తల్లిదండ్రులే కదా, ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేమని అనుకున్నాను.
నన్ను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. చెల్లాయిని కాన్వెంట్ స్కూల్లో చదివించారు. అయినా నేను ఏనాడు వారిని ఒక్క మాట కూడా అనలేదు. వైష్ణవి, ఇన్ని రోజులు వాళ్ళ గురించి నిన్ను చేసింది చాలు. రేపే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్దాం అని మరునాడు ఉదయం వైష్ణవి, కళ్యాణ్ హాల్లోకి వస్తారు. కళ్యాణ్, ఎక్కడికి వెళ్తున్నావురా? నాన్న, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. అదేంట్రా, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు? మిమ్మల్ని నేను ఎందుకు చూడాలమ్మా? కోడల్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించింది. తాను తలుచుకుంటే మీ మీద గృహహింస కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో చిప్పకూడు చినిపించేది. కోడలు పట్టుచీరలు, బంగారు నగలు అన్నీ తీసుకెళ్లి నువ్వు చెల్లాయికిచ్చావు. నువ్వొక ఆడదానివై ఉండి మరో ఆడదాన్ని ఇలా హింసిస్తావా? మా అత్తమామలు కష్టాల్లో ఉన్నారని నేను సహాయం చేస్తే మీకు వచ్చిన బాధేంటి? వాళ్ళను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వైష్ణవి అమాయకురాలు, వయసులో నీకంటే చిన్నది. నీ మీద నమ్మకంతోనే కదా నేను క్యాంపుకు వెళ్లిన వైష్ణవిని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాను. పని మనిషిని మాన్పించి వైష్ణవితో వంట చేయిస్తావా? తను కట్నం తీసుకురాలేదనే కదా. తనను హింసిస్తే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు గొప్పింటి అమ్మాయితో రెండో పెళ్లి చేద్దామనే మీ ప్లాన్. నాకేం అవసరం అమ్మా మిమ్మల్ని చూడటం? మీరు చిన్నప్పటి నుండి నన్ను ఒక్కరోజైనా ప్రేమగా చూసింది లేదు. గవర్నమెంట్ స్కూల్లో స్కాలర్షిప్తో చదువుకొని స్వశక్తితో ఉద్యోగం సంపాదించాను. అయినా నేను మిమ్మల్ని ఏనాడు తక్కువగా చూడలేదు. అది కాదు బాబు, నేను చెప్పేది కాస్త వినండి. నాన్నగారు, ఇన్ని రోజులు మీరు చెప్పింది విన్నాను. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో మీకు వైద్యం చేయించాను. చెల్లెలి పెళ్లి కోసం 50 లక్షల వరకు ఖర్చు పెట్టాను. ఈ రోజు వరకు మిమ్మల్ని ఏనాడు భారంగా భావించలేదమ్మా. వైష్ణవి నగలు చీరలు బలవంతంగా తీసుకొని చెల్లెలకి ఇచ్చిన వైష్ణవి ఏనాడు మీ మీద చాడీలు చెప్పలేదు. చూడు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. అయినా ఇప్పుడు నాకు నెల నెలా ఖర్చులకు డబ్బులు పంపు. ఖర్చులకు డబ్బులు నేనెందుకిస్తానమ్మా? నేనేమైనా మీ ఆస్తులు మూటగట్టుకుని వెళ్తున్నానా? ఇన్ని రోజులు కూతురికి దోచిపెట్టారు కదా. ఇప్పుడు వెళ్ళి కూతురు ఇంట్లోనే ఉండండి. కళ్యాణ్ వైష్ణవిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న రామయ్య, లక్ష్మమ్మ తన కూతురు వద్దకు వస్తారు. మామయ్య గారు, మీరు మీ కూతురుకు నేర్పించాల్సింది ధైర్యంగా ఉండాలని. అత్తయ్య హింసిస్తే సర్దుకుపోతూ ఉండమని చెప్తారా? అల్లుడు గారు, అందరూ మీలా ఉండరు కదండి. మీరు ఇంకోసారి మీ కూతురికి ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి దాన్ని ఇంకా అమాయకురాల్ని చెయ్యొద్దు. ధైర్యంగా బతకడం నేర్పాలి. ఆడపిల్లకి భర్త ఉన్నా లేకపోయినా జీవితాన్ని ముగించడం గొప్పతనం కాదు. వాళ్ళని పిరికి వాళ్ళను చేసేయకూడదు. సమాజంలో వాళ్ళకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకునేలాగా ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. అది అమ్మా నాన్నలుగా మీ బాధ్యత. నేను భర్తగా తనకు జీవితాంతం తోడుంటాను. ఇటు మాధవరావు, శాంతమ్మ కూతురు జాహ్నవి ఇంటికి వెళ్తారు. ఈ విధంగా కూతురు ఇంట్లోనే నెల రోజులు ఉంటారు. ఇలా నెల రోజులు గడిచాక, జాహ్నవి, మీ అమ్మా నాన్నేంటి ఇక్కడ వచ్చి ఉంటున్నారు? అప్పట్లో వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు సర్దుబాటు చేసేవారు. అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టాను. నెలవారీ ఖర్చులకు డబ్బులు ఇస్తేనే ఇక్కడ ఉండమని చెప్పు, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు. అమ్మా, మీరు ఏమీ అనుకోవద్దు. అల్లుడు గారు ఇన్ని రోజులు ఓపిక పట్టారు. ఇక మీరు ఈ ఇంట్లో ఉండడం కుదరదని చెప్పాడు. అతనికి నేను ఎంత నచ్చజెప్పినా నా మాట వినలేదు. దయచేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. మాధవరావు, శాంతమ్మ చేసేదేమీ లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. మాధవరావు, శాంతమ్మ తన కొడుకు కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. కళ్యాణ్, మమ్మల్ని క్షమించు. జాహ్నవి ఇంట్లో నుంచి పంపించి వేసిందిరా. మీకు చేతనేడిన పని చేసుకొని బ్రతకండి. అప్పుడే మీకు డబ్బు విలువ, బంధాల విలువ తెలుస్తుంది. తల్లిదండ్రులకు ఆడపిల్లైనా మగపిల్లాడైనా 2 కళ్ళ లాంటి వారు. చిన్నప్పటి నుండి జాహ్నవిని ఎంతో ప్రేమగా పెంచారు. కానీ తన పెళ్లి కోసం ఏమైనా డబ్బులు కూడబెట్టారా? నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీరు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉన్నారు. అయినా నేను ఏనాడు బాధ్యతలను మర్చిపోలేదు. మీ కోరిక ప్రకారం చెల్లెలకి కట్న కానుకలు ఘనంగా ఇచ్చి పెళ్లి జరిపించాను. మీ వయసుకు తగ్గట్టు ఏనాడైనా ప్రవర్తించారా? నిజమే బాబు, చిన్నప్పటి నుండి
నిన్ను ఏ రోజు ప్రేమగా చూసింది లేదు. అయినా నువ్వు మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నావు. కోడల్ని చాలా బాధ పెట్టాము. మేము చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. మాధవరావు శాంతమ్మ చేసిన తప్పులకు బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఒక చిన్న గది అద్దెకు తీసుకుంటారు. ఇలా మాధవరావు శాంతమ్మ కూలి పని చేస్తూ వారి జీవితాన్ని కొనసాగించేవారు. ఇటు జాహ్నవి పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావడం లేదు. జాహ్నవికి పిల్లలు కూడా పుట్టలేదని శ్రీరామ్ రెండో పెళ్లి చేసుకొని వస్తాడు. అదేంటండి, మీరు రెండో పెళ్లి చేసుకున్నారు? నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పారు కదా, అందుకే నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నీకు ఇష్టమైతే ఇంట్లో ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. అప్పుడు జాహ్నవి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను? అన్నయ్య దగ్గరికి వెళ్ళినా నన్ను ఆదరించడు. ఇక అమ్మా నాన్నలంటారా? వాళ్ళు నన్ను ఇప్పుడు భరించే స్థితిలో లేరు. బయటికెళ్ళి ఉద్యోగం చేద్దామన్నా నాకు సరైన చదువు లేదు. నేను ఒంటరిగా బయటకు వెళ్ళి బ్రతకలేను. శ్రీరామ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత జాహ్నవిని అసలు పట్టించుకునేవాడే కాదు. జాహ్నవి, ఇక్కడ నుండి నువ్వు ఇంటి పని వంట పని చేయాలి. అదేంటండి, నేను ఈ ఇంటి పని మనిషినా? నువ్వేమనుకున్నా సరే, ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్లు పని చేయాల్సిందే. కూర్చొని తినడానికి ఇదేం ధర్మసత్రం కాదు. అప్పుడు జాహ్నవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మా వదినను నేను చిత్రహింసలు పెట్టినందుకు ఆ భగవంతుడు నాకు తగిన శిక్షే విధించాడు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు జాహ్నవి అనుకోకుండా తన తల్లిదండ్రులను కలుస్తుంది. మీరేంటమ్మా ఇక్కడున్నారు? అన్నయ్య దగ్గరికి వెళ్లాల్సింది. అన్నయ్య దగ్గరికి వెళ్తే మొహానే తలుపులేశాడు. నీ మాటలు వినడం వల్లే మాకీ దుస్థితి వచ్చింది. చూడమ్మా, నువ్వు చేసిన పాపానికి నువ్వు అనుభవించు, మేము చేసిన పాపాలకి మేము అనుభవిస్తాము. మనలాంటి వాళ్లకు ఈ గతి పట్టాల్సిందే. ఇటు కళ్యాణ్, వైష్ణవి ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.